తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రంలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా కొద్దిమంది యువత మత్తు పదార్థాలను సేవించి నగరవాసులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 38వ డివిజన్ కేబీ లేఅవుట్లో శ్రీ పద్మావతి ఉద్యానవనం పరిసర ప్రాంతాలలో పార్కింగ్ చేసిన స్కూటర్, ఆటో, కార్లపై విచక్షణ కోల్పోయి అర్ధరాత్రి 2 నుండి 3 గంటల సమయంలో రాళ్లతో అద్దాలను పగలగొట్టడంతో ప్రజలలో భయాందోళన నెలకొంది. నిత్యం వేలాది మంది స్వామివారి దర్శనార్థం తిరుపతికి వివిధ ప్రదేశాల నుండి విచ్చేస్తుంటారు. విద్యను అభ్యసించి ఉన్నత స్థాయిలో భావి పౌరులుగా నిలవాల్సిన యువత కాస్త మత్తుకు బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అయితే నగర పవిత్రతను దెబ్బతీసేలా కొద్దిమంది యువకులు మద్యం, గంజాయి వంటి మత్తు పదార్థాలను సేవించి అర్ధరాత్రి సమయంలో ద్విచక్ర వాహనాలపై హారన్లు మోగిస్తూ వేగంగా వాహనాలు నడుపుతూ స్థానికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. లక్షల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన వాహనాలపై రాళ్లు రువ్వడం పట్ల కాలనీవాసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆధ్యాత్మిక క్షేత్రాన్ని మత్తు క్షేత్రంగా ఉపయోగించుకుంటున్న యువకులను గుర్తించి వారిపై పోలీస్ శాఖ కఠినమైన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. చీకటి పడితే చాలు బయటకు రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఉద్యానవనాలు, పాఠశాలలు, గుడులు ఉండేటువంటి ప్రాంతాలలో విధిగా పోలీస్ బీట్ నిర్వహణ లేకపోవడంతో ఇటువంటివి రోజురోజుకు పెరిగిపోతున్నాయని స్థానికులు తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ సుబ్బరాయుడుకు విజ్ఞప్తి చేశారు. పోలీస్ శాఖ స్పందించి రాత్రి సమయాలలో బీట్ నిర్వహించడం ద్వారా దొంగతనాలు, అరాచక శక్తుల నుండి ప్రజలను కాపాడిన వారవుతారని పేర్కొన్నారు. మత్తు పదార్థాలను సేవించి వివేకం కోల్పోయి వాహనాలపై దాడులు చేయడం సమంజసం కాదని, అటువంటి వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని కేబీ లేఅవుట్ ప్రజలు విజ్ఞప్తి చేశారు. ఇక్కడ రాత్రి మా ఇంటి దగ్గర వర్క్ చేసుకోవడం వల్ల నా కారు ఇక్కడ తెచ్చి పార్క్ ముందర, పద్మావతి పార్క్ ముందర పెట్టాల్సి వచ్చింది. ఇక్కడ పెట్టిన తర్వాత రాత్రి సుమారు 2 గంటల 15 నిమిషాల ఆ ప్రాంతంలో ఒక 2 బైక్లో ఇక్కడ నా కారుతో పాటు ఇక్కడ నుంచి ఇట్లా వరుసగా కొట్టుకుంటూ 7-8 కార్లు పగలగొట్టుకుంటూ ఈ లైన్ అందరినీ, ఇక్కడ కాపురాలు ఉండే వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేశారు. ఇటువంటి సంఘటనలు జరగడం ఇదే మొదటిది. ఇటువంటిది మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పి, రక్షణ కల్పించాలని చెప్పి పోలీసు వారిని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మేము ఈరోజు ఇక్కడ తిరుపతి పద్మావతి పార్కు సింగాలగుంటలో ప్రతి రోజు ఇక్కడ తాగి, ఎవరైనా తెలియదు మాకు, తాగి బాటలతో పాటు ఈ పార్కులో పెడుతున్నారు. అదే కాకుండా ఇక్కడ కేబీ లేఅవుట్లో అంతా మొత్తము కార్లు పగలగొట్టేసి పెట్టుకున్న వాళ్ళందరినీ అద్దాలు పగలగొట్టేసి పద్మావతి పార్కు నుంచి శ్మశానం వరకు 20-30 కార్లు పగలగొట్టారు, బైకులు పగలగొట్టేశారు. ప్రజలందరినీ భయభ్రాంతులు చేస్తూ అందరినీ ఇబ్బంది పెడుతున్నారు. పోలీస్ మీటింగ్ వస్తూ ఉన్నా కూడా, బ్లూ కోటలు తిరుగుతూ ఉన్నా కూడా ఇది మధ్యాహ్నం నైట్లో 2-3 గంటలకి చాలా మంది వచ్చి బండ్లలో వస్తా వీళ్ళకి భయం ఉండాలి, భయభ్రాంతులు ప్రజలను గురి చేయాలి అంటూ నినాదం చేస్తూ వాళ్ళు మాస్కులు వేసుకొని ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతూ తాగి తన వీధులు వేసి, అదీ కాకుండా మనుషుల్ని చంపేదానికి కూడా రెడీ అవుతున్నారు ఇక్కడ ఈ సింగాలగుంటలో. అదే కాకుండా ఆటో పెట్టుంటే పెట్రోల్ బాసి టైర్తో సహా కాల్ చేసినారు. ప్రతి ఒక్కరూ భయభ్రాంతులకు గురవుతున్నారు. సింగాలగుంట అంటేనే శ్మశానం కాడ, ఆ శ్మశానం ఉంటే కూడా శ్మశానంలో తాగడము, ఆడ పక్కన చెన్నారెడ్డి కాని ప్రజలు గంజాయి తాగడము, ఈడకొచ్చి మమ్మల్ని ఏరియా వాళ్ళే కాకుండా పక్క ఏరియా వాళ్ళు వచ్చి ఇక్కడ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. నా పేరు కిషోర్ కుమార్. మాది పార్క్ ఎదురుగా మేము ఇళ్లలో ఉంటాము. లాస్ట్ 6 మంత్స్ నుంచి ఈ లైన్లో ఇట్లాంటి అవతాయికలు వచ్చి అద్దాలు పగలగొట్టడం కానీ, అలై వీల్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఎత్తుకొని వెళ్తాం. నిన్న నైట్ 2-5 గంటలకి అయితే మాకు సౌండ్ వినపడింది. తీరా మార్నింగ్ లేచి చూసే కొందికి సింగాలగుంట స్కూల్ కాడ నుంచి ఈ లైన్ అంతా దగ్గర 20-25 వాహనాల వరకు మొత్తం పగలగొట్టేశారు. అదృష్టం ఏమంటే ప్రాణ నష్టం అయితే ఎటువంటి ఇది లేదు. అందట్టు ఇంకోటి ఏమంటే ఒక పోలీస్ వాళ్ళకి వినపతి ఏమంటే ఈ లైన్లో స్ట్రీట్ లైట్స్ లేవు, ఇక్కడ కూడా స్ట్రీట్ లైట్స్ లేదు, కెమెరా లేదు. సో కెమెరా కానీ అండ్ స్ట్రీట్ లైట్స్ కూడా వేయమని మా విజ్ఞప్తి.